గతంలో మేము ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వంలో ఉండి బీజేపీ పార్టీ మాకు రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్నా కూడా అనేక సార్లు అదే ముఖ్యమంత్రితో ఏ రకంగా కలిసి పనిచేసినామో అప్రూవల్స్ విషయంలో ఏ రకంగా ముందుకు తీసుకుపోయినాం అనేది మీరు చూసిండ్రు. మీతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రజానికం అంతా కూడా చూసింది. స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు అదే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఇంటికి పోయి సమావేశాలు నిర్వహించిన పరిస్థితి చూసినాం. కానీ ఇదే రేవంత్ రెడ్డి గారికి ఏం జరుగుతా ఉంది? ఈ రోజు ఒకవైపు కిషన్ రెడ్డి గారిని బదనాం చేస్తా ఉన్నారు. బదనాం అంటే నిజంగా కూడా కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు దాన్ని పక్కన పెడుతూ అదే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తా ఉంటారు? పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారికి సమయం ఇస్తా ఉంటారు. దాని తర్వాత రోజు అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారి ఇంటికి పోయి స్వయంగా డే అంతా ఒక రోజంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో గడుపుతా ఉంటారు. కానీ ఇదే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ పతారా ఎందుకు లేకపోయింది? ఈ రోజు అదే విధంగా సమయం ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు అంటే మీరు ఇటువంటి పనికిరాని ముచ్చట్లను పనికిరాని ప్రపోజల్స్ను వాళ్ళ ముందు పెడతా ఉన్నారు కాబట్టి.